అదేంటంటే పైకి ఒకటి మాట్లాడడం, లోపల ఒకటి చేయడం అనేది హ్మ్. తమిళనాడు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. సో, ఇప్పుడు విజయ్‌కి 107 అంటే రిజైన్ చేస్తే 7 అవుతాయి. హ్మ్. 108 అనుకున్నాం. 108 ఉన్నాయి. అందులో ఒకటి తిరుచి రిజైన్ చేస్తాడు కాబట్టి 107 సీట్లున్నాయి. హ్మ్. సో, ఆల్రెడీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. 105 ఇచ్చింది కాబట్టి 107 ప్లస్ 5 112 హ్మ్. ఇంకా 6 కావాలి. 6లో నిన్న ఏమైందంటే వీళ్ళు వీళ్ళెవరు మన సిపిఐ, సిపిఎం వాళ్ళు. అవును. వాళ్ళది కూడా విచిత్రమైన పరిస్థితి. వాళ్ళేమో మద్దతు ఇస్తారంట. బయట నుంచి ఇస్తారంట. హ్మ్. మళ్ళీ డీఎంకే కూటమిలో ఉంటారంట. హుహు. సో, అదొక బ్యాచ్. సో, మొత్తానికి వాళ్ళైతే లేఖలైతే ఇచ్చారు. బయట నుంచో, గీటి నుంచో మొత్తానికి ఒక మద్దతయితే సపోర్ట్ ఇచ్చారు. ఇస్తామని. ఒక హ్మ్. 4 సీట్లొచ్చాయి. దాంతో 112, ఒక 4, 116 అయినాయి. సో, ఇంకెవరు ఉన్నారు అక్కడ చిన్న పార్టీలు? వీసీకే ఉంది. విడుదలై, చిరుతగల్, కక్షి. సో, వాళ్ళ దగ్గర 2 ఉన్నాయి. వాళ్ళు ఇస్తామని చెప్పారు. సో, వాళ్ళు ఇస్తామన్నారు కదా అనుకుని ఆ 2 కూడా యాడ్ చేసుకున్నాడు. హ్మ్. 118 అయినాయి. అది కాకుండా ఆహ్, దీంట్లో నుంచి ఒకరు ఎవరు ముస్లిం లీగ్ నుంచి ముస్లిం లీగ్‌లో ఇద్దరున్నారు. ఒకరు ఇస్తానన్నారని ఆ ఒక్కరిని యాడ్ చేసుకున్నారు. 119 అయినాయి. తర్వాత ఆహ్, ఇంకొక పీఎం ఏఎంఎంకే అని ఉంది. అంటే అమ్మ మక్కల్ హ్మ్. మున్నేట్ర కళగం. ద టీటీవీ దినకరన్ అతను ఇస్తానన్నాడని అతను కూడా యాడ్ చేసుకున్నారు. హ్మ్. సో, అలాగా 118 యాడ్ చేసుకున్నప్పుడు 121 వచ్చాయి. హ్మ్. 117 అనుకుంటే 120 వచ్చాయి. సో, ఏదేమైనా కంఫర్టబుల్ మెజారిటీ కదా అని అవును. ధైర్యంగా వెళ్ళారు. వెళ్ళాడు. అవును. ఎక్కడికి గవర్నర్ గవర్నర్ లేదంటే దగ్గరికి. 2 సార్లు రిజెక్ట్ చేసినాక విజయ్ బ్యాచ్ ఎందుకెళ్తారు? అవును. 118 ఉంటేనే రండని క్లియర్‌గా చెప్పేసినాక 118 లేకపోతే వీళ్ళు వెళ్ళరు. అవును. 118 ఉందనుకోని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అతనేందంటే ప్రాపర్‌గా లెటర్లు లేవు అన్నీ. లెటర్లు వచ్చినాక నేను అఫీషియల్‌గా డిక్లేర్ చేస్తాను. బట్ మీరు ఈ లోపల మీ ఏర్పాట్లు చేసుకోండి అని గవర్నర్ చెప్పేశాడు. హ్మ్. చెప్పేశాడు. గవర్నర్ ఇంట్లోంచి బయటికి రాగానే కాన్వాయ్ కూడా అవును. ఏర్పాటయిపోయింది. ఎందుకంటే అంతకుముందు కాన్వాయ్ ఎందుకు పెట్టారని ఇదే గవర్నరు డీజీపీని వాళ్ళని తిట్టాడు. అవును. హోమ్ సెక్రటరీ. వాళ్ళు అందుకని తీసేశారు. ఇప్పుడు ఈయన గవర్నర్ ఆఫీస్ నుంచే వాళ్ళకి కూడా వెళ్ళింది పెట్టండని. పెట్టారు. సో, వీళ్ళ అంతా అయిపోయింది. ఈరోజు 11 గంటలకి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసేయాలని. 20వ తేదీ లోపల మంత్రివర్గాన్ని కూడా ఫామ్ చేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్‌కి ఒక 2 క్యాబినెట్ మినిస్టర్లు, తర్వాత వీసీకేకి ఒకటి, సిపిఐ, సిపిఎం వాళ్ళు చేయమన్నారు కాబట్టి హ్మ్. ఇంకా ఐఎం లీగ్ వాళ్ళకొకటి ఇలాగా మద్దతు ఇచ్చిన వాళ్ళకందరికీ ఒకటున్నా ఒకటో రెండో ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే విజయ్‌కి దాదాపు అందరూ కొత్త ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళకి ఈకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. అవును. సపోర్ట్ చేసేవాళ్ళకి ఇవ్వాలి. ఇంకెలాగో సిపిఐ, సిపిఎం గవర్నమెంట్‌లో ఉండవు. సో, ముందు అసలు గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది కదా అనేది అనుకున్నారు. గవర్నర్ కూడా ఆ మేరకి గ్రీన్ సిగ్నల్ అనఫిషియల్‌గా ఇచ్చాడు. హ్మ్. ఎందుకంటే అఫిషియల్‌గా లేఖలు రాలేదు. లేఖలు వచ్చినాకనే ఇస్తానని చెప్పాడు. సో, వచ్చారు వీళ్ళంతా ఫెస్టివల్ చేసుకున్నారు. హ్యాపీగా ఉన్నారు. అవునండి. ఇదయింది. అంతా చాలా దాని జోషున్నారంతా. తర్వాత ఏమైంది వీసీకే వాళ్ళు మేము ఇవ్వట్లేదన్నారు. ఎంఐఏ వీళ్ళు కూడా ముస్లిం లీగ్ కూడా మేము ఇవ్వట్లేదన్నారు. మళ్ళీ మొదటికొచ్చేసింది. ఇప్పుడు ఓన్లీ యాడ్ అయిందేమంటే ఈ 4 యాడ్ అయినాయి. సిపిఐ, సిపిఎంది అది కూడా బయట నుంచి మద్దతు. బయట కాంగ్రెస్‌తో నుంచి పాటు. మద్దతు కాంగ్రెస్‌తో. హ్మ్. కాంగ్రెస్ ఎలాగో ఉంది. కొత్తగా ఇప్పుడు యాడ్ అయింది ఈ నలుగురే అనమాట. సో, ఈ నలుగురు కూడా బయట నుంచి మద్దతు అంటే అది ఎప్పటికైనా డేంజరే. వాళ్ళు వాళ్ళు చెప్పిందంతా. అవును. ఇక వీసీకే ఏమో డిమాండ్లు పెడుతున్నారని చెప్తున్నారు. వీసీకే పెరుమాళ్ వలన ఆయన అర్ధరాత్రి వరకు స్టాలిన్‌తోనే సమావేశాల్లో ఉన్నాడని. హ్మ్. అంటే ఒక ప్రతిపాదన ఏందంటే ఆయన్నే సీఎం చేయాలని అడిగాడని. హ్మ్. విజయ్‌ని అయితే డిప్యూటీ సీఎం ప్లస్ ఆయన ఎంపీ. ఎవరు పెరుమాళవన్ ఎంపీ అనమాట. ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి. ఎమ్మెల్యేగా గెలవాలంటే విజయ్ రిజైన్ చేసిన సీటు తనకివ్వాలి. హ్మ్. అదొక డిమాండ్. అవును. సో, తిరుచి తనకివ్వాలి. తనకిస్తే తన ఎమ్మెల్యేకి గెలిసొస్తాడు. వస్తే డిప్యూటీ సీఎం ఇవ్వాలి. సో, ఇది ఆయన డిమాండ్. అవును. వాళ్ళకున్నవే 2 సీట్లు. మొన్నటి వరకేమో అతను పెద్ద రెవల్యూషనరీ, దళిత లీడరు ఇవన్నీ అవును. చెప్పారు.